అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధరణీస్ ఫుడ్ ఛానల్. ఈరోజు నేను ఆనియన్ సమోసా చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఒక బౌల్లో నేను 1/2 కప్ గోధుమ పిండి వేసుకుంటున్నాను. 1 కప్ మైదా పిండి వేసి అందులోకి చిటికెడు ఉప్పు వేసి 1 టేబుల్ స్పూన్ హాట్ ఆయిల్ ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను వీడియోలో మీకు 1 కప్ మైదా చూపించలేదు, మీరు వేసుకుంటే 1 కప్ వేసుకోండి. ఆ తర్వాత ఈ విధంగా మనము ఆయిల్ పిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ పిండిలో కొద్దిగా వాటర్ వేస్తూ మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా మనము ఈ పిండిని ఇలా బాగా ఒత్తుకోవాలి. తర్వాత దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. ఆ తర్వాత ఇంకో బౌల్లో నేను 1 కప్ ఆనియన్ వేస్తున్నాను, 1 టీ స్పూను చిల్లీస్, 1/2 కప్ అటుకులు, కొద్దిగా కొత్తిమీర, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూను ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చేత్తో నేను బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత ముందుగా తయారు చేసుకున్న ఈ పిండిని మరొక్కసారి మనం ఇలా ఒత్తుకుని ఈ పిండిని ఇలా డివైడ్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక ఫ్లోర్ పైన నేను కొద్దిగా పిండి వేసి దీన్ని సన్నగా రోల్ చేసుకుంటున్నాను. పల్చగా రోల్ చేసుకోవాలి. ఈ విధంగా మనము పల్చగా రోల్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఒక పెనం పైన నేను 10 సెకండ్స్ దీన్ని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా 10 సెకండ్స్ మనం రోస్ట్ చేసుకొని తీసేయాలి. ఆ తర్వాత ఒక కప్పులో నేను 1.5 టీ స్పూను మైదా వేసి అందులోకి నేను కొద్దిగా వాటర్ వేసి పల్చగా పేస్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ముందుగా మనం రోస్ట్ చేసి పెట్టుకున్న ఈ చపాతీలను మనము సైడ్స్లో కట్ చేసుకొని వీడియోలో చూపించిన రకంగా మీరు చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. తర్వాత మనం ముందు తయారు చేసి పెట్టుకున్న ఈ మైదా పేస్ట్ని మధ్యలో వేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు ఎక్కడైతే ఈజీగా మనకి విరిగిపోతుంది అన్న చోట మీరు ఈ మైదా పేస్ట్ని వేసేసి ఈ విధంగా అప్లై చేసుకొని టైట్గా సీల్ చేసేసుకోవచ్చు. తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ స్టఫింగ్ని ఇందులోకి ఈ విధంగా ఒత్తుకొని మొత్తం సమోసాని మనం సీల్ చేసేయాలి. ఈ విధంగా ఈ మైదా పేస్ట్ వేస్తూ నేను మొత్తం ఈ సమోసా మొత్తం బాగా సీల్ చేసి పెట్టుకుంటున్నాను.
ఇలా చేయటం వల్ల మనకు డీప్ ఫ్రై చేసేటప్పుడు ఈ సమోసా ఊడిపోదన్నమాట. నేను ఇక్కడ మీకు ఇంకోసారి చూపిస్తున్నాను. మళ్ళీ నేను ఇలా స్టఫ్ చేసుకొని ఇంతకుముందు చూపించినాం కదా, అలాగే మనము దీన్ని బాగా సీల్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా నేను సమోసా తయారు చేసుకున్నాను. తర్వాత మనము ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఈ విధంగా మనకు పైకి తేలేలా ఉండాలి హీట్. తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో నేను ఈ సమోసాని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో మనము ఫ్రై చేసుకొని ఆ తర్వాత హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే, చాలా టేస్టీ సమోసా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.